ఆత్మ చేత దేవుడు వాడిని అనగొట్టు. నా సంచారములను నీవు లెక్కించున్నావు. దేవుని స్తోత్ర. అమ్మ సంచారం ఉంది తెలుసా కళ్యాణి? హల్లెలూయా. సంచారములు హల్లెలూయా. సంచారములు అంటే నేను తిరగడం, నేను నడవడం. ఏం తెలుసు మన నడక దేవుని తెలుసా? మనం వెళ్తున్న ప్రదేశం దేవుని తెలుసా? మా అమ్మే చూడలేదండి, మా నాన్న చూడలేదు. ఇంతవరకు నేను సీక్రెట్ మెయింటైన్ చేస్తుండగా నా గురించి ఎవరికి తెలియదు. ఇంతవరకు మూడో కంటికి తెలియదు. మూడో కంటికి మా ఇంటికి వాడు ఎట్టొస్తున్నాడో ఎట్టబోతున్నాడో ఎవరికి తెలియదు. నేను వాడింటికి ఎట్టబోతున్నా ఎట్టొస్తున్నా తెలియదు. ఎట్ట తాగుతున్నానో తెలియదు. పండు ముందు జరిగి ఎలా తిరుగుతున్నానో తెలియదు. ఎలా ఉంటున్నానో ఎవరికి తెలియదంటే మనం అనుకుంటాం. కానీ కీర్తనాకారుడు 139 అంటాడు, 139వ కీర్తన అంటాడు కదా, చదవండి. యెహోవా నీవు నన్ను పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు ఆలోచన రాకమునిపే నీవు మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలు నా క్రియలన్నీ నీకు తెలుసు. దేవునికి స్తోత్ర. నా క్రియలన్నీ బాగా తెలుసు నీకు. ఎవరికి? మనం అనుకుంటాం. ఇంకో విషయం తెలుసా? మనం చీకట్లే చేసేయి దేవుడుగా ఎవరు చూడట్లేదు అనుకుంటాం. కానీ బైబిల్లో రాయబడింది మనం చీకట్లే చేసే వెలుతురులో ప్రకటించబడతాయి అంట. భక్తుడు అంటాడు, చీకట్లో చేశానని నన్నెవరో చూస్తారని, ఆ చూసినా నాకేమని, లోకంతో పనేముందని. విర్రవీగుతున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, విర్రవీగుతున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. మన చర్యలన్నీ దేవుడికి తెలుసు. మన ఉద్దేశాలన్నీ, మన తలపులన్నీ, మన ఆలోచనలన్నీ, మన కోరికలన్నీ, మన బుద్ధులన్నీ దేవుడికి తెలుసు. ఆయనకు కనుమరుగైనది ఏదీ లేదు. ఆయన ఇక్కడ నా సంచారములను నీవు కీర్తన భాగంలోకి రండి, లెక్కించి ఉన్నావు. అంటే ఎన్ని అడుగులు వేసింది కూడా పెళ్లినాడు ఏం చేస్తారు? 7 అడుగులు వేస్తారు. ఇంతకుముందు హల్లెలూయా పెళ్లినాడు 7 అడుగులు ఉత్తగే పేరు. దానికి ఒక కారణం ఉంటుంది. కానీ అయ్యగారు మనకు చెప్పడం. దేవుని స్తోత్ర. పెళ్ళంతా అయిపోయినాక బయటికి తీసుకొని చూపిస్తాడు. నేను వీడియో ఫోటో తీయడానికి వెళ్ళాను, వీడియోగ్రాఫర్ కాబట్టి నాకు తెలుసు. దేవుడిగా అరుంధతి నక్షత్రం చూడంటాడు. వారికి అప్పుడప్పుడు నక్షత్రం ఎప్పుడో పడుతుంది. 2-3 పిల్లగాలైనాక అమ్మ పువ్వు అయ్యా పువ్వులు అప్పుడప్పుడు పడుతాయి నక్షత్రాలు. దేవుని స్తోత్ర. దేవుడిగా నక్షత్రం ఎప్పుడో పడుతుంది, అప్పుడో పడుతుంది. దేవుని స్తోత్ర. కనుక దేవుడు మన సంచారములు, మన పాదములు అంటే మనం ఎక్కడ తిరుగుతుంది దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎక్కడ తిరుగుతుంది దేవునికి తెలుసు. దేవుడి బిడ్డగా రోగం పోగొట్టుకుంటానికి వచ్చాడు ఒక ఆయన, బాగుపడ్డాడు, కానుక ఇవ్వడానికి వచ్చాడు. నాకు వద్దు అన్నాడు, పంపించేశాడు. ఈయన అంటాడు, శిష్యులు అంటారు కదా, మా యజమానుడికి ఆయన తెచ్చినటువంటి దాని మీద మనస్సు లేదు అంటే నాకుంది దాని మీదనే, మనసంతా అక్కడే, మనసంతా దాని మీదనే. వెళ్ళాడు, అబద్ధం చెప్పాడు, ఆ కానుక తెచ్చుకున్నాడు. అడిగిన దానికన్నా ఎక్కువ కానుక ఇచ్చాడు, తెచ్చాడు, శుభ్రంగా ఇంట్లో పెట్టాడు. చప్పటి ఒకటి జరిగి మీకు చూడండి. స్తోత్రం అయినా, స్తోత్రము తండ్రి, స్తోత్రము అయినా. ఓ ఇంతసేపు ప్రార్థన చేయడానికి కొడుకునిచ్చినందుకు వందనం. స్తోత్రం. ఎంతసేపు అన్నా ఇప్పుడే మొదలు పెట్టింది, ఇప్పుడే లోపల అయ్యగారికి వినపడాలిగా. నిన్న ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, స్తోత్రము తండ్రి జూమ్ లో, స్తోత్రమునైనా స్తోత్రమునైనా, నా సెల్లులో ఛార్జింగ్ తక్కువ ఉందని తెలుసునైనా
నా సెల్లు కొంచెం అప్పుడప్పుడు మొరాయిస్తుందని తెలుస్తున్నాయన నీకు, నా సెల్లు కొంచెం ఇబ్బందిగా ఉంది నాయన, నేను వేరే పనికి వెళ్ళాలి, మరి వెళ్ళాలంటే ఈ అయ్యగారు రేపు నన్ను ప్రార్థన చేయమని అన్నాడు నాయన, ఈ ప్రార్థన చేద్దామంటే మహోదరు వాళ్ళు ఆగేది. అవసరం అయితే దేవుడికి నా సెల్ ఛార్జింగ్ తక్కువ ఉంది, నాకు నెట్వర్క్ లేదు, సెల్లు మొరాయిస్తుంది, నాకు వేరే పని ఉంది, ఇవన్నీ మాట్లాడుకునే మాటలు. దేవునితో ప్రభువా ఈ సమయంలో జూమ్లో ప్రార్థన చేసే కృపనిచ్చేందుకు స్తోత్రాలు. ఎక్కువసేపు ప్రార్థన చేయని ఆశ ఉంది కానీ ఒత్తిడి వల్ల ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, పరిస్థితుల ప్రభావం వల్ల నేను నీతో ఎక్కువ గడపలేకపోతున్నాను, క్షమించుతండి అంటే అయిపోయా. అంత సొప్పుకుంటే నేను రోజు ప్రార్థన చేస్తాను. ఎవరినుంటే నీ బైబిల్ దగ్గర ఉందా? ఉత్తరీత అబద్ధం అంటారు, ప్రమాణం చేయమంటారు. నేను రోజు ప్రార్థన చేస్తున్నానే అయ్యగారు బైబిల్ పైకి లేకుండా. హరీష్ నేనేనా ఇద్దరు ఏం చేసేది? మనుషుల మాట లెక్కలేదా, లేకపోతే ఒప్పోలో ఉన్న ఫీలింగా, మైండ్ పని చేయట్లేదా, లేకపోతే చెవులు పడట్లేదా? నేను రోజు ప్రార్థన చేస్తాను చెయ్యొద్దనంటే అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే మనిషి మాట్లాడలేదు లేరా? దేవుని స్తోత్రం. నేను రోజు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నా ఇక అన్నోళ్ళు చిత్రత బైబిల్ లేదా? చదువుకున్న వాళ్ళు కానీ మా ఇంటి నయం. ఆ రామాయణ గారు చెయ్యెత్తినట్టు ఎత్తితే కష్టం, పైకి వెళ్తాను కొంచెం. హల్లెలూయా. దేవుడు మీరు అబద్ధమాడితే గద్దించి నిజంగా బైబిల్ ప్రార్థన చేసేటట్లుగా మనసు ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ఒక గొప్ప వ్యక్తి అంటాడు ఏమో తెలుసా? క్రైస్తవుడు నడుస్తున్న బైబిల్ అన్నాడు. క్రైస్తవుడు నడుస్తున్నటువంటి బైబిల్ అంటే నిన్ను చదవాలి, నీ మాట చూపు ఆలోచన చదవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకంటే నా సంచారము నీవు చదవండి లెక్కించుచున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. ఎంతమంది కన్నీళ్ళు కాస్తారు ప్రార్థన చేసినప్పుడు? చాలా మంది ప్రార్థన చేసినప్పుడు చేతులు మెత్తద్దరు కానీ చాలా మంది ప్రార్థన చేసినప్పుడు కృత్రిమంగా కన్నీరు కారుస్తారు. కృత్రిమంగా అంటే అర్థం లేదు సార్, లైవ్లో వస్తుంది అయినా పర్వాలేదు, వాళ్ళు కూడా వినాలి. కళ్ళు ఇరిస్తే కూర్చుకొని నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇట్లా అందం ఏమైందంటే కూర్చుకొని నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన పాదాలు తలుచుకుంటే చాలు, ఆయన రక్తపు చారలు తలుచుకుంటే చాలు, ఆయన శిలువ పైన పొందిన దెబ్బలు తలుచుకుంటే చాలు. భక్తుడు అంటాడు తలుచుకుంటే చాలును చరచరాలును కృతజ్ఞత కానీ తలుచుకుంటేనే. ఇంతకుముందు మన సంఘంలో ఒక ఉండేది అనేది ఐదుగురు నేను ప్రాంతాల్లో కూర్చొని గిన్నెడు మాడికాయ పచ్చడి అయిపోయానండి. ఎందుకమ్మా అంటే అయ్యా నేను ప్రార్థన చేసినప్పుడు తీసి మాడికాయ పచ్చడి పెట్టుకొని నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని ప్రార్థన చేస్తే అది ప్రార్థన? లైవ్లో వింటున్న వాళ్ళ కృత్రిమ ప్రార్థన కాదు. దండం పెట్టి చెప్తున్నా, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే అమ్మా నీకే, అయ్యా నీకే, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తును కలిగిన వాడు అయితే ఆయన పొందిన దెబ్బలను గుర్తు చేసుకుంటే నీకు కన్నీలాగా. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన దెబ్బను గుర్తు చేసుకుంటే కన్నీలాగా, కన్నీరు కారుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటాడు నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచితివి. మన కన్నీరంటే దేవుని బుడ్డిలో, దేవుని దగ్గర బుడ్లు ఉంటాయి అంట తెలుసా? రక్త పరీక్షకు మూత్ర పరీక్షకు వెళ్ళినప్పుడు కొన్ని డబ్బాలు మనకి ఇస్తారు. 284 వీడి పేరు 284 కాదు, అంటే వీడి పేరు రాయడానికి ముందు వేసిన నెంబర్ 284.
కొంప తీసి 284 రాయకుండా 196 రాసిన ఇంకో వాడికి ఏడుస్తుంది. 196 ఏడుస్తుంది. అది ఆ బుడ్డి ఈడ ఈ బుడ్డి అరవై తాడువాడు తక్కర మరి ఇద్దరు సంగతులు. హల్లెలూయా. కనుక ఆ రాసే ల్యాబ్లో రాసేటప్పుడు ముందే జాగ్రత్తగా చూసి రాస్తారు. పలానా వెంకట సుబ్బయ్య 284, పలానా వెంకట సుబ్బమ్మ 286, ఇట్లా పేరు రాస్తారు. మనకు కూడా దేవుడు పరలోకంలో తన దగ్గర ఒక బుడ్డి పెడతాడు. అక్కడ బుడ్డి పెడతాడు. సొక్కమ్మ బుడ్డి, సోరమ్మ బుడ్డి, ఎక్కమ్మ బుడ్డి, ఒక బుడ్డి పెట్టేసి ఆ బుడ్డిలో చూస్తాడు ఎవరు ఎంత కన్నీరు కార్చారు. హల్లెలూయా. ఎవరు ఎంత కన్నీరు కార్చారు, ఎంత ఏడుస్తున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారు. ముగుడు కొడుతున్నావు, తిడుతున్నావు, ఊరికి పంపిపోతున్నావు, ఫంక్షన్ పంపిపోతున్నావు, ఏడవమంటే చెప్పండి శోకాలు పెట్టి రాగాలు తీసి పెడతారు. హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కడ మాటిన్నోడు మాట ఈనే స్థలం ఒకటే, భార్య దగ్గర. అబ్బా ఎట్ట ఉంచాలో ఆ లివర్ భార్య దగ్గరే ఉంటది. ఎలా వంచాలంటే అలా వంచుంది. ఖమ్మంలో రౌడీ షీట్ ఒక ఆయన ఆటో ఎక్కిన కాంచేపుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు వెళ్ళరా వీడంటున్నాడు దండం పెడితే ఆగవే అన్నాడు. తీరా సెంటర్కి వచ్చినాక దింపిన తర్వాత ఓయ్ నువ్వు ఎక్కించుకొచ్చింది ఎవరు తెలుసా అన్నాడు. అంటే వాడు ఏరియాలో పెద్ద రౌడీ షీట్ అందరినీ కడగడ వణికిస్తాడన్న. ఆ వణికిస్తున్నాడులే, ఎక్కిన కాంచి వాళ్ళు ఆవిడ పని వణికిస్తుంది. నేను పండుగాడు మన రాజన్న ముగ్గురం బండి మీద వస్తా ఉంటే ఈ దారిలో పోతా ఉంటే దేవుడు వెళ్ళారా వెనకాల కూర్చొని భార్య భర్తని కొట్టులు పడుతుంది. మాడే పక్షులో బలం మిగుతుంది. పండుగ చూసింది అయ్యగారు ఎట్ట కొడుతుందో వాళ్ళని బిడ్డ పేరు తెలుసా? బాబా భార్య బాధితుడు. వాడికి స్వతంత్రం కూడా లేదు. ఏది కన్నీళ్లు కాడితే స్వతంత్రం కూడా లేదు, ఏడిచే స్వతంత్రం. ఎందుకంటే ఏడితే పొరుగు పడుతుంది. ఎంత కొట్టిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నుంచి అమ్మాయిలు ట్రైనింగ్ కామాకండి ఎట్ల మొగుడు కొట్టాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం మన చర్చి ఒక 2-3 వెళ్ళిపోతున్నారు. అంటే పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. చాలా బాధ కలుగుతా ఉంది. మంచి విశ్వాసాన్ని, మంచి ఆత్మీయ బిడ్డల్ని పోగొట్టుకుంటున్నందుకు. ఏదేమైనా సరే వెళ్ళిన చోట అక్కడ చక్కగా అదే భక్తిని కంటిన్యూషన్ చేయాలని కోరుకుంటున్నాను. దండం పెట్టి చెప్తాను దేవుని బిడ్డరా, దయచేసి మీ పిల్లల్ని ఇచ్చేటప్పుడు పనికి మాలిన వాళ్ళకి, భక్తి చేయని వాళ్ళకి, బంధువులని చుట్టాలని ప్రేమించారని ఇష్టపడ్డారని చేశారా కుటుంబాలు నాశనమే. వాడు ఏ పని చేసుకొని కాక వాడు భక్తి చేస్తాడా, మందిరానికి వెళ్తాడా, ప్రార్థన చేస్తాడా, అటువంటి వారికి దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డరా, ఇక్కడ నా సంచారములను లెక్కించి ఉన్నావు అంటాడు. అంతేకాదు నా కన్నీళ్లను నీ గుడిలో దాచావా. చదవండి. అవి నీ కవిలలో కనబడును కదా. మంచిగా చదవండమ్మా దేవుని ఇష్టం. అవి నీ కవిలలో. కవిల అంటే ఒకటే కింద పుట్టినట్టు రాస్తారు. నీ పుస్తకములలో ఉన్నది ఎక్కడ? నా బైబిల్ అవుతుంది. నీ పుస్తకంలో రాస్తాడట. ఎంత కన్నీరు గాచాము, ఎంత. ఈరోజు మనం వాటర్ పంపించేది చూస్తాం. ఎన్ని క్యాన్లు వచ్చాయి ఈరోజు? మంచినీళ్ళ క్యాన్లు ఎన్ని వచ్చాయి? ఈ రోజు ఎన్ని వచ్చాయి, నిన్న వచ్చాయి, ఈ నెలలో ఎన్ని వచ్చాయి రాసుకుంటాం కదా. పాలు పోసే రాసుకుంటాం కదా. అలాగే దేవుడట మన ప్రతి కన్నీరు, మన ప్రతి చర్య, ప్రతి ఆలోచన, ప్రతిదీ దేవుడు తన పుస్తకం రాస్తాడట. జాగ్రత్త. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ఆలోచన దేవుడు చూస్తున్నాడు. అయ్యగారు చూడు బండి వేసుకుని వచ్చేదిగా ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోతాడు. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడక మా ఇంటికి వస్తాం. మేమేం బందికి వస్తాంలే. దేవుడా అలా ఏముండదు. మీరు ఇచ్చే రిసీవింగ్ని బట్టి ఉంటుంది. కూర్చుంటావా అయ్యగారు? కూర్చుందేనా? ఎట్టొస్తావు? కూర్చుంటావా? అన్నం తింటావా? పెట్టేనా? టీ తాగుతావా? దోసేనా? దేవునిస్తుంది. కొన్ని ఉంటాయి దేవుడా మాట్లాడుకోవడం. కొన్ని షాపులకి ఎత్తే రాస్తారు, ఈ మాటలు వాడకూడదు, ఇస్తానులే, తెస్తానులే, పారిపోతానా, నేను నీకు తెలవదా, ఇలాంటి మాటలు ఇక్కడ వాడకూడదు అని రాస్తారు. సంఘంలో కూడా దేవుడా మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా అడుగుతుండో ఇటు రావాలి.
బైబిల్ ప్రకారం ఏమంటాడంటే, మొదట ఏ ఇంటికి వెళ్ళడం ప్రారంభించావో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళమన్నాడు. దేవుడిస్తూ యోగ్యమైనది ఆ ఇంటికి వెళ్ళి ఇంటికి రాండి. దేవుడు వెళ్ళడంలో ఏం లేదు. మన సంఘంలో సహోదరుని పేరు చెప్పలేదు, చెప్పినా బాగుంటుంది కానీ దేవుడేదా చెప్పనవుతా, దేవుడేదా పద్మ ఎఫ్సీబా. ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్తే సావకుడు ఇంటికి వచ్చాడు, పెట్టడానికి ఏం లేదని అల్లాడుతూ చెప్పానుగా, చాలాసార్లు చెప్పానుగా, తాలింపు గింజల్లో ఉండేటువంటి పచ్చి శనగ పప్పు ఉంటది. ఆ పచ్చి శనగ పప్పు అంతా కాల్చి ఏరి చిన్న గిన్నెలో వేసి అది గంట నూనె వేసి అటీటని దేవుడు తీసుకొచ్చి 4-3 చెంచాలు ఉంటాయి తీసుకొచ్చి నా ఎదురుకు పెట్టి, ఇప్పుడు ఏమున్నాయి తినయ్యా అన్నది. ఎంతో పేరు చెప్పాలి, ఈరోజు చెప్తున్నా. చాలా స్టోరీ చెప్పాను కానీ పేరు చెప్పాలా. తినడానికి ఏమీ లేదు, ఇంటికి పిలిచి ప్రేమతో దేవుడా ఆ చిన్న గిన్నెచ్చి, అయ్యా ఈ 4 తిని కానీ మంచిది తాగండి, నాకు ఆశీర్వాదం వస్తుంది. సేవకుడిని ఇంట్లో నీళ్లు తాగితే నీకు ఆశీర్వాదం, సేవకుడిని ఇంట్లో చెయ్యి కడిగితే నీకు ఆశీర్వాదం. ఇక్కడ అంటాడు, నా కన్నీరు నీ పుట్టిలో దాచావు, నీ పుస్తకంలో అవి చక్కగా రాశావు. మన చర్యలన్నీ దేవుడు రాస్తావు. మన నడక, మన పడక, మన ఆలోచన దయచేసి దండం పెట్టని లేకని దయచేసి దేవుని బిడ్డరా ఎవరికి మార్పులే మాట, ఎవరికి తీర్పు తెచ్చమాకండి. వీళ్ళు ఇలాంటోళ్ళు, వాళ్ళు ఎలాంటోళ్ళు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, ఆయన అంటున్నాడు ఈయన అంటున్నాడు దేవిస్తాం. ఎవరికి తీర్పు తెచ్చు, ఎవరికి. మనం చోటుకి వెళ్ళాను, వాక్యం స్లోగా చెప్తా ఉన్నాడు, అందరూ కూడా నిద్రపోతా ఉన్నారు. తర్వాత వాక్యం అయిపోయిన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీ వాక్యం స్పీడ్ పెంచండి. ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ వెళ్ళా. నేను చాలా దూరం వెళ్ళి బ్రదర్ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను, కన్వీనర్ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను. కనుక ఇలా మీటింగ్ చెప్తే ఈ రోజులో ఎవరో వీళ్ళు 1.5 గంట సమయం తీసుకున్నారు, 5 నిమిషాలు కూడా విలువైన మాటలు చెప్పలేదు, కొంచెం స్పీడ్ చెప్పండి అని చెప్పాను. అప్పటికీ ఆయన తెలుసు నేను ఓడిపోయానని ఆయనకి తెలుసు, నేను సరిగా వాక్యం చెప్పలేదు ఆయనకు అర్థమయ్యి అక్కడక్కడే ఖర్చు ఆడుతూ ఉన్నాడు. నేను చెప్పిన తర్వాత ఆయన అన్నాడు కదా, సారీ బ్రదర్, థ్యాంక్ యూ, నేను చెప్పిన చాలా థ్యాంక్ యూ, ఏ నుంచి నా వాక్యాన్ని మార్చుకుంటా. సాధ్యమైతే చెప్పండి, ఇలా కాదు అలా ఉండాలి, ఇలా కాదు అలా ప్రార్థించాలి, ఇలా కాదు అలా మోకరించాలి, ఇలా కాదు అలా కన్నీరు గార్చాలి. బైబిల్ అంటుంది రోదన చేసే అలవాటు ఉండాలంట. రోదన చేసే స్త్రీలను పిలిపించి వాళ్ళ పిలవనిపించి కూర్చొని ప్రార్థన చేయాలంట. అక్క బాగున్నావా, ఏం ఫోన్ చేసినావు అక్క, ఇందాక మా బజార్ కరెంట్ పోయిందక్క, ఇందాక దాంట్లో ఏమైంది, వాడు వచ్చిండా, శివాజీ గారు వచ్చిండా, రాధిక ఏమన్నది, శివాజీ గారు రాధిక నాకు మైగిపోయింది. మీ శివాజీ ఎవడు, రాధిక ఎవడు, మా సంఘంలో ఎవరు లేరు, చుట్టాలు ఎవరు, ఎవరమ్మ శివాజీ అంటే, అక్క అటకాదు ఎటు మంచి రసవత్తరమైన స్టోరీ చెప్పుకుంటున్నారు వాళ్ళు. నాకేమో బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. ఆ శివాజీ గారు ఎవడో, ఆ రాధిక ఎవడో, వాళ్ళిద్దరు గొడవ ఎందుకు అయిందో, వాడు వచ్చి కత్తి తీసుకొని ఎందుకు సాధ్యం పడ్డాడో, ఎవరు ఏంది ఏదని అడిగింది, తొందర అక్క ఎవరమ్మ శివాజీ అంటే వాళ్ళ సీరియల్ హీరో అంటే. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసి ఏం మాట్లాడుకోవాలి. నేను ఆదివారం వెళ్ళావు కదా చర్చికి, అయ్యగారు ఏం వాక్యం చెప్పారు, ఏ టైంలో వెళ్ళావు, ఎవరు పాట పాడుతుంటే వెళ్ళావు, ఎలా పాడపడారు, ఎలా మాట్లాడారు, అయ్యగారు దేని గురించి చెప్పారు. అట్టగారికి నా ఎదురుగున్న చీర కట్టుకుంది, భలే ఉంది, ఆ పూలు పెట్టుకుంది, అసలు ఏ పూలు తగ్గ మెరిసిపోతుంది, ఎంత వాసన చూసినా అట్టది, పిచ్చి మొక్క ఉందండి, ప్లాస్టిక్ పూలే. ఎన్ని రోజులు పెట్టుకో అవి ఎంతే ఉంటాయి గమనిస్తూ. ఈ పూల మీద, చీరల మీద, వాటి మీద కాదు, ఎదుట ఉన్న కన్నీరు కారుస్తుంటే అక్క, ఆ సక్కుబాయం కన్నీరు కారుస్తుంటే నా కన్నీళ్ళు ఆగలేదు అక్క. ఆమెతో పాటు నేను ఏడవడం ప్రారంభించాను. విషయం ఏంటి తెలుసా, ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకున్నాను నేను. ఎందుకో తెలుసా, నా మనసులో బాధగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ చేసి నేను ఆమె దగ్గరకనే వెళ్ళి లేక ఆమెనైనా పిలిపించుకొని కొద్దిసేపు ఏకీ గురించి ప్రార్థన చేసుకుంటాను. ఆమె బైబిల్ బాగా చదువుతుంది, ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకుని నేను ఆమెతో మాట్లాడి ఆమె ఎలా బైబిల్ చదువుతుంది నేను కూడా చదవాలని ఆశ నాకు ఉంది. చాలాసేపు సంఘంలోకి వస్తే మోకరిస్తుంది, మోకరించి మోకాళ్ళ మీద ఉంటది. ఆమె చాలా లావు ఉంటుంది అయినా మోకాళ్ళ మీద ఉంటది, చాలా బలిగింటారు అయినా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది. అలా ఎలా ఉండగలుగుతుందని అడగడం కోసం నేను ఆమె అడ్రస్ తెలుసుకున్నాను.
ఈ మధ్యకాలంలో నేను ఆమె దగ్గరికి వెళ్తున్నాను, ఆ అక్క దగ్గరికి వెళ్తున్నాను. ఆ అక్క నేనైతే చక్కగా ప్రార్థన చేస్తున్నాను. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నామంటే, ఆ అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అక్క ఉచ్చరించే ఉచ్చారణ, ఆమె చేసే ప్రార్థన నన్ను చాలా బలపరిచింది. అవునక్క, ఈ మధ్యకాలం సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవునా, ఆమె దగ్గరికి వెళ్తున్నావా ప్రార్థన చేయడానికి, నేర్చుకుంటున్నారా? నేను కూడా వస్తాను పదా. రాయబడింది, బోధన చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపించండి. మన కళ్ళలో నుండి కన్నీరు కారునట్టుగా వారు రోదనలు నేర్పించారట. మన పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించారట. ఏ విద్య? గౌతమి, ఏ విద్య? దేవుని స్తోత్రం. అంగలార్చే విద్య. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నినివే పట్టణం మీదికి నాశనం వస్తుందని, నినివే పట్టణ ప్రజలు నాశనం అయిపోతారని, నినివే దుర్గతి చాలా ఘోరంగా ఉందని తెలుసుకొని యోనా ప్రకటించిన ప్రకటన సువార్త విన్నటువంటి రాజు గారు ప్రార్థించడం మొదలు పెడితే, నినివే రాజు, మంత్రులు, అధికారులు, సామాన్యులు, సామంతులు, తెలుసా మీకు, గొర్రెలు, గొడ్లు, మేకలు, కోళ్ళు, కుక్కలు అన్ని అరవడం ప్రారంభించాయట. స్తోత్రం. అన్ని ప్రార్థన చేస్తుంటాయి. అంటే గేదెలు కొంచెం విడవడం ఏమంటాయండి, అరుస్తూ ఉంటాయి. కోళ్ళు విడవడం ఏం చేస్తాయి, విడవడం కొంచెంసేపు ఆలస్యం అయితే ఏం చేస్తాయి, దేవుడేరా. పక్షులు విడవకపోతే దేవుడేరా. లేకపోతే పిల్లలకి పాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు, అమ్మా పువ్వ ఆకలితుందే, అమ్మా ఆకలి అంటే దేవుని స్తోత్రం. చాలా సార్లు ఏడుస్తూ ఉంటాం. ఏడుస్తున్నప్పుడు చాలా మందిని మనం ఏమంటాం తెలుసా, ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా పంచాయతీ జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు ఈ ఏడుపు ఏదో అప్పుడు ఏడవచ్చుగా. అప్పుడు పెద్ద మనుషులు మాట్లాడుతుంటే ఏమన్నా, మీ మొగుడు పిల్లలు ఏం సమస్య ఉందంటే ఏం చెప్పరా, ఇప్పుడు నేర్చుతున్నాం, ఇప్పుడు వచ్చేసి ఆమె కూడా కావాలంటున్నాం, అబద్ధ కావాలంటున్నాం. ఈ ఏడుపు అప్పుడే ఇస్తే వాటితోనే ఉండేటట్టుగా మాట్లాడి సబ్జెక్ట్ సవరంగా ఇప్పుడు ఏడుతున్నాం. దేవుని స్తోత్ర. అంటే ఈ ఏడుపు అప్పుడు ఏడవచ్చుగా. ఇక నినివే ప్రజలు అంటున్నమాట, ఈ ఏడుపు ఇక్కడ ఏడుస్తున్న ఏడుపు అన్నం లేదని ఏడవడం కాదు, దేవా యెహోవాని ఏడవండి అని చెప్పేసి అందరూ ఏడుస్తుంటే, అందరూ కన్నీరు గారుస్తుంటే, అన్యులైనటువంటి, మూర్ఖులైనటువంటి, దేవుడు వ్యతిరేకస్తులైనటువంటి నినివే ప్రజల ప్రార్థన దేవుడు విన్నాడట. బైబిల్ అంటాడు, వారి ప్రార్థన నేను విన్నాను, వారి కన్నీరు నేను చూశాను, నేను ఆ దేశమును పాడు చేయాలనుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నానని దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే అన్య జాతి వారు కాచిన కన్నీరు, వారు చేసిన ప్రార్థన దేవుడు చూశాడు కదా. మరి ఈరోజు క్రైస్తవులమైన మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని స్తోత్రం. ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? దైవజనుడు షాలేం రాజు గారు పాట రాశారు, చెప్తారా పాట ఎంతో? కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను యేసుని పాదాలు. ఏదంట? నువ్వు కార్చే కన్నీరు బండమే పడుతుందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కార్చే కన్నీరు కచ్చీపులో పోతుందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కార్చే కన్నీరు నీ బట్టలమే పడుతుంది నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి మట్టు వేసే పాదాలు మీద పోతుంది. చప్పట్లు కూడా తెలుసుకోండి. నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు కాచు, ప్రార్థన చేయి. నీ కన్నీటిని నేను వ్యర్థంగా చేయను. ఎన్ని కన్నీరు కాచావో నీకు తెలియదు, కానీ ఎన్ని కన్నీరు కాచావో ఆయన దగ్గర బుడ్డిలో ఉన్నాయి. దేవుడిస్తారు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఓ రాజుగారు ఉన్నాడంటే కదా, నా కూతురు పెళ్లి చేస్తా ఉన్నాను, నేను కొనుక్కొచ్చినా లేకపోతే ఇంట్లో ఉన్న పాలతో పాయసం చేస్తే మంచిది కాదట, నేను పాయసం చేసి పెట్టాలి అంటే దానం చేయాలంటే అందరూ. కనుక మీరందరూ కూడా తలా లీటర్ పాలు తీసుకొచ్చి, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తలా లీటర్ పాలు తీసుకొచ్చి గంగాల కడుకు అందరూ పోయండి, ఆ పాలకు పాయసం చేసి నేను అందరికి పంచి పెడతాను. నేను కొనలే కాదు, నా ఇంట్లో లేక కాదు, మీరు తీసుకొచ్చిన పాలతో చేయాలంట, నాకు పంతులుగా చెప్పాడని చెప్పి అనగానే సరే అని ఊళ్ళో అందరూ తలకాయ ఊపారట.
పెద్ద గంగాళం అక్కడ పెట్టారు దేవుడిరా. పెద్ద గంగాళం చిన్నది కాదు, పెద్ద గంగాళం పెట్టారు దేవుడిరా. ఒక ఆవు పాలు తీసుకొని వస్తా ఉంది, బాటిల్ తీసుకొని వస్తా ఉంది. బాటిల్ తీసుకొని వచ్చాము, అందులో నీళ్లు పోసింది. ఏందక్క నీళ్లు పోస్తాను అని చెప్పేసి అక్కడ అడిగితే, నా వెనకాల పాలు పోస్తారులే, నేను నీళ్లు పోస్తున్నాను అన్నదంట. దేవుని స్తోత్రం. అలా పోయడం అయిపోయిన తర్వాత చివరికి రాజుగారు వచ్చేసి ఈ పాలు చాలా జాగ్రత్తగా కాగబెట్టాలి, మంచిగా వీటిని పాయసం చేయాలి. దగ్గరకు వచ్చి చూస్తే పెద్దలకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా. ఆ గంగారం అక్కడ పెట్టేటప్పుడు దాంట్లో ఒక కాయిన్ వేసిందట. అందులో దండం పెట్టి అందులో ఒక కాయిన్ వేసిందట. కాయిన్ వేసేసి తల్లి అని దండం పెట్టి అందులో కాయిన్ వేస్తే ఆ కాయిన్ దగ్గర మెరుచుకుంటూ ఆగుపడుతుందంట. అంటే అర్థమైందా? పాలు పడితే ఆగుపడి ఒక్కళ్ళు పాలు పడి అందరు నీళ్ళు పోస్తారు. సొబి వాటర్ అయ్యి నో దూత్ నో మిల్క్, సోపీ వాటర్ మొత్తం నీళ్ళే దేవునిస్తారు. ఈ రోజు మనం ప్రార్థన చేస్తామని దేవుడు మన ఇళ్ళ చుట్టూ పడిగాలు పడి తిరుగుతున్నాడు. ప్రార్థన చేస్తారా? మీరు కన్నీరు కాలుస్తున్నారా? మీరు ఎంత కన్నీరు కాలుస్తున్నారు? ఎంత కన్నీరు కాలుస్తున్నారంటే స్తోత్రనైనా చోటైనా స్తోత్రం తల్లి, ప్రార్థన నీది, ఆశీర్వాదం నాది. ఆమె ప్రార్థనలో ఈరోజు దేవుడు లేదా పట్టున్నట. పందిరేద్దాం అన్నాడు. పనుడు పందిరితే ఊరబిస్కరించి కొలగొట్టినట. పనుడు పందిరేసినట, ఊరబిస్కరించి కొలగొట్టినట. అంటే పందిరేయడం కోసం గడప తీసుకొని అటు పొడిసి అందులో కర్ర పెట్టినట, అటు పొడిసి కర్ర పెట్టినట. మంచిగా పందిరేసిండు. పందిరి వేయడం అయిపోయిన తర్వాత ఒక 4-5 ఊరబిస్కలు వచ్చేసి దాని మీద వాలేసరికి దెబ్బ కూలిపోయింది పందిరి. మన ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. శిష్యులు ప్రార్థన చేస్తున్నారని దైవజనుడు అయిన దేవుడు యేసుక్రీస్తు వచ్చి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నిద్రపోతున్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. కీర్తన భాగం చదువున్న చివరి మాట చదవండి, ముగించుకుంటాం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరిగెదరు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవునికి స్తోత్రం. నేను మొర్రపెట్టు దినమున, చెల్లమ్మ తల్లి అక్క ఏం చేసేది నాన్న? నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారట. హల్లెలూయా. మొర్రపెట్టు. భక్తులు అంటారు 33:3 అంటారు కదా, ఇర్మియా, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గొప్ప సంగతులు కూడా నేను సంగతులు చేస్తాను. దేవుడు మొర్రపెట్టాను పొందరు. నువ్వు చేయాల్సిన పని ఎందుకు కాదు, అటు తిరగడం కాదు, బాధపడడం కాదు, బీపీ పెంచుకోవడం కాదు, షుగర్ పెంచుకోవడం కాదు, అనారోగ్యం పెంచుకోవడం కాదు, మనసాన పడడం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు దేవునికి మొరపెట్టు. నీకు ఏది కావాలో దేవునికి మొరపెట్టు, ఎలా కావాలో దేవునికి మొరపెట్టు, నీకేం కావాలో దేవునికి మొరపెట్టు. నీకు ఏం కావాలనో దేవునికి. నాకు రోజు ఒక వింతైనటువంటి కోరిక కలిగింది. ఏంటంటే సేమియా పాయసం తినాలని, సగ్గుబియ్యం వేసి సేమియా పాయసం తినాలనుకున్నాను. ఇంట్లో గంజికి గడ్డి లేదు, గంజికి గడ్డి లేదు. సాగుకు వచ్చిన కొత్తలో నేను అటుగా వస్తున్నా. మా ఊరు అయినా ఈ హాస్పిటల్లో పనిచేస్తారు, కాలేజ్ సార్ అని. వెళ్ళి ఆయనతో మాట్లాడి వద్దామని, సార్ బాగున్నారా, ఈ మధ్య రావట్లేదు, అక్క బాగుందా, మనూరులో వాతావరణం అట్టు, మేము మాట్లాడి వద్దామని చెప్పేసి సైకిల్ వేసుకొని సైకిల్ ఆడబెట్టి ఆయనతో మాట్లాడి తిరిగి నేను తిరిగి వస్తూ ఉంటే ఆయన అవునాడు తెలుసా, బ్రదర్ భోజనం చేసే టైం అయింది, నేను భోజనానికి వెళ్తున్నాను. వెళ్ళండి సార్, మంచిగా. దేవుని స్తోత్రం. వనజ మేడం అని గుమ్మలో కూడా కొంచెం పొట్టి ఉంటుంది. వనజ మేడం, ఆమె గవర్నమెంట్ అంటే హాస్పిటల్లో పనిచేస్తాడు. ఆమె పాయసం చేసుకొని వచ్చి కాలుపు సరికి ఇచ్చింది. ఇస్తే ఆ పాయసం నాకు ఇచ్చి అంటాడు కదా, ఇప్పుడు భోజనం చేసే టైం అండి, ఈ పాయసం తాగితే మరి నేను భోజనం చేయలేను కనుక మీరు తీసుకెళ్ళాడు, మీరు తినండి అన్న. నేను ఒక్కరిని తాగుదాం అనుకున్నా, నా ఇంట్లో నలుగురు తాగడానికి దేవుడు ఇచ్చాడు. ఆ వనజ మేడం చేసిన వంట, వనజ మేడం ఇప్పటికీ ఆమెకు తెలియదు. నేను తెచ్చింది సారే తాగిన అనుకుంది. దేవుడి స్తోత్రం. దేవుడు అది నేను ఎవరి కోసమో సిద్ధం చేసి దాన్ని బైబిల్ రాయబడి, రాజుల కొరకు సిద్ధము చేసిన దాన్ని నీవు భుజించడు అన్నాడు దేవుడు. రాజుల కొరకు
బైబిల్ ఎవరికైనా చెప్తారా? ఒక మాట చెప్తే ముగిస్తా. ఆ మాట మీరు చెప్తే ముగిస్తా. రాజుల కొరకు సిద్ధము చేసిన భోజనం చేసిన వీరు నేను ఒక్కడే ఉన్నా అని చెప్పాడు ఆయన. క్లూ ఇచ్చారు, 80% క్లూ ఇచ్చారు. నేను ఒక్కడే ఉన్నా అలాంటి వాడిని అన్నాడు. రోషంలో ఎవరిని సాగుకున్నాడు ఏలియా. కాకోలముల చేత రాజుకు సిద్ధము చేసిన భోజనమును ప్రతిరోజు ఏలియా తిన్నాడు. ఏలియా ఒక దైవజనుడు, కానీ రాజుకు సిద్ధం చేసిన భోజనం తీసుకొచ్చి కాకులు ఆనాడు ఏలియాని జాగ్రత్తగానండి, ఆనాడు ఏలియాని కాకులు పోషించాయి. ఈ రోజు నిన్ను లోకులు పోషించబోతున్నారు. అనేకులు నిన్ను పోషిస్తారు, అనేకులు ప్రోత్సహిస్తారు, అనేకులు బలపరుస్తారు. ఇంకో విషయం చెప్పనా, అనేకులు నీ నీడకు వస్తారు. మా ఊళ్ళో నడిగుడులో ఉన్నప్పుడు సత్య ఫోటోస్టూడియో పనిచేసేటప్పుడు నేను ఉండదా, అక్కడ 2 వేప చెట్లు వేసాను, అడొకటి వేసాను. వేసి నేను మర్చిపోయినా. ఆ ఇంటి యజమాని మా సత్యం గారు ఆయన ఏం చేసిందంటే దానికి చుట్టూ కంచె వేసి దాన్ని ఏం చేసిండు. ఒకరోజు నాతో అబ్బాయి ఒక విషయం తెలుసా, నీ వలన మన నడిగూడెం మండలం ఉన్న ప్రతి ఒక్కరు సేద తీర్చబడుతున్నారు తెలుసా అన్నారు. అదే సార్ అన్నా, ఈ చెట్లు వేసింది ఎవర్రా? నువ్వు కాదు. ఆ రోజు చిన్న యాప మొక్కలు నువ్వు వేయడం వల్ల ఈ రోజు అనేకులు దాని నీడన కూర్చుంటా నీడ నిలబడుతున్నారు. 2 చెట్లు చూడు ఎంత బాగున్నాయో తెలుస్తూ. మనం చేసే పని లేక మనం చేసే ప్రోత్సాహం, మనం ఇచ్చే సలహా దేవుడు అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి. దేవుడిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఇక్కడ అంటాడు కదా, నా కన్నీరు నీ బుడ్డిలో నువ్వు కన్నీరు కాచావా? ఎన్నడన్నా ఆ బుడ్డి చూసుకుంటానికి మనం చూస్తాం. ఏముంది ఇందులో? ఏముంది ఇందులో? కన్నీరు ఉందా? లేదు. కన్నీరు నువ్వు గడితగా నాకు తెలిసిన ఒక ఉంది, అయ్యగారు అది ఉంది అయ్యగారు, ప్రార్థన కూర్చోము అనేది వచ్చింది. నిద్రవుతుంది అయ్యగారు, భలే పడుతుంది. అస్సలు నిద్ర పడుతుంది అయ్యగారు, ప్రార్థన కూర్చొని మాత్రం నిద్ర వస్తుంది. నేను దయ్యం వచ్చి నీ నిద్ర కూర్చుంటుంది, దేవిస్తోత్రం ప్రార్థన చేయకుండా కూర్చుంటుంది, కన్నీరు దాచుకొని కూర్చుంటుంది. మా ఆయన చేయలేదండి ప్రార్థన. మందిరం లేదా నీకు? మందిరంలో చేయి. లేదా తోటి సహోదరుడు లేడా? సహోదరుడు లేడా? సహోదరుడు అయితే ఇంకో సహోదరుడి దగ్గరికి వెళ్ళాలి, సహోదరి అయితే ఇంకొక సహోదరు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అక్క వచ్చి ప్రార్థన చేసుకున్నాం బట్టక్క. జడలు పేరు చూసుకోవడం కాదు, సీరియల్ గురించి చెప్పుకోవడం కాదు, చీరల గురించి చెప్పుకోవడం కాదు, అమ్మలక్కల గురించి చెప్పుకోవడం కాదు. ఇద్దరు విశ్వాసులు కలిశారంటే ప్రార్థన గురించే మాట్లాడుకోవాలి. ఇద్దరు విశ్వాసులు కలిశారంటే భక్తి గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు విశ్వాసులు కలిశారంటే బైబిల్ గురించే మాట్లాడుకోవాలి. తెలుసుకోవాలి వాళ్ళని వీళ్ళని గురించి. ఒక విషయం గుర్తుంచుకో, ఎల్లమ్మ వచ్చి నీ దగ్గర మాట్లాడుతుంది పుల్లమ్మ గురించి అంటే, నువ్వు పుల్లమ్మ దగ్గర ఎల్లమ్మ నీ గురించి మాట్లాడదనే గ్యారంటీ లేదు. అర్థమైందా? మరి చెప్పనా, అవతల వ్యక్తి వచ్చి మనకు ఏదో చెప్తున్నారు అనుకుంటే, అవతల వ్యక్తి అంత సన్నిహితంగా స్నేహంగా ఉండే వ్యక్తుల గురించి మనతో చెప్తే, దేవుడు మన గురించి ఇంకొకరు చెప్పని తెలుసుకోవద్దాం. హల్లెలూయా. కనుక మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితం మనము మన ప్రతి జాగ్రత్త కాపాడుకోవాలి. నేను చిన్నప్పుడు ఇలాంటి ఏదైనా మాట్లాడితే, అక్క వాళ్ళంటాక ఇల్లుంటాక వాళ్ళు ఇంత పాడారని అంటే, మా అక్క ఒక ఆమె ఉండేది, కృపాదయ్య అక్క, వాని అక్క. దేవుడేరా సామ్యాలు, నీకు అవసరం లేదు, నీ పని ఎందుకు చూసుకో, ప్రార్థన చేసుకున్నాం పట్టు, బైబిల్ పట్టు. నువ్వు పని చేస్తావా? ఇందులో ఉన్న ఈ 4 పాటలు ఈ బుక్కులు రాయి. ఈ పాటలు ఉన్నాయిగా, ఓ నోట్స్ ఇస్తా, నోట్స్లు రాయి. ఇంకా ఆ పని మీద ఉంటే ఏది రావుగా. దేవుడా పని లేనప్పుడు అనేక మాటలు వస్తాయి. దేవుడి సదువు కన్నీరు దాచి ఇక్కడ రాయబడింది. కీర్తనకారుడు అంటాడు కదా, నేను మొరపెట్టగా నా శత్రువులు వెనకకు మళ్ళారంట. హల్లెలూయా. బైబిల్ అంటాడు, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ విధమైన ఆయుధముని నేను వర్తిననియను. మహాకృప కనికరంగా తండ్రి మీకున్నాను. ఈ పాదాల చెంత చేరి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థన ఆలకించువాడవు నీవే, ప్రార్థన అంగీకరించువాడవు నీవే. ప్రార్థన ప్రతిఫలం తెచ్చి గొర్రె పిల్లల సర్వసర్వతో ఈ వాక్య పేరు వెలుగురు నామా జీవితాల కథను యేసు నామం ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్తవులారా, క్రైస్తవులారా.